వరలక్ష్మి విషయంలో శంకర్ చాలా కఠినంగా మాట్లాడతాడు. మా పెద్దమ్మకి నువ్వంటే నచ్చవు కాబట్టి నువ్వు కూడా నాకు నచ్చవు అంటూ, అలాగే సత్యనారాయణ వ్రతానికి నేను రాను, కుదరదు అన్నట్టు చెప్తాడు. మన ఫ్యామిలీలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలంటూ ఉంటాయి. వాటికి కట్టుబడి ఉండాలి. అలాగా సంప్రదాయాలు, సంస్కారాల గురించి మీ పెద్దమ్మ నీకు చెప్పలేదు. ఎంతసేపటికి తను చేసే చెడుల గురించే నీకు అలవాటు చేస్తుందని చెప్తూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వెన్నెల చూస్తున్నావు కదమ్మా శంకర్ ప్రవర్తన ఎలా ఉందో, ఇలాంటి మనిషితోనా నేను ఎలా ఉండాలి అన్నట్టు చెప్తూ ఉంటే, లేదు వెన్నెల నువ్వే మార్చాలి, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు, భార్యాభర్తల బంధం ఏంటో శంకర్కి తెలియజేయాలి, అప్పుడే శంకర్లో మార్పు వస్తుంది అన్నట్టు చెప్తుందనమాట. అయితే అమ్మ చెప్పిన విధంగానే వయ్యారంగా చక్కగా పింక్ కలర్ శారీ కట్టుకొని చక్కగా రెడీ అయ్యి శంకర్ కోసం వెళ్తుంది. శంకర్ ఏమో అప్పుడే పని వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇక భోజనం కని కూర్చుంటాడు. ఫస్ట్ ఏమో వద్దంటాడు. తర్వాత నాగమ్మ చేసి పంపించినవి అవన్నీ తినలేదు, కుక్కలకి వేసేయమంటున్నావు అని చెప్పేస్తానని చెప్పేసరికి ఇంకా పెద్దమ్మ చేసిన వంటలు కదా అని కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఇంతలో ఒక పెద్ద ఆవిడ వస్తుంది. ఆవిడ నాకు హెల్త్ బాగాలేదండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఏమైనా ఇస్తారా అంటే ఇంకాస్త డబ్బులు ఎక్కువ ఇస్తాడనమాట. ఎందుకంటే ఆమెను చూస్తే అనిపిస్తుంది అనమాట శంకర్కి. శంకర్లో ఇంత మంచి గుణాలు ఉన్నాయా అన్నట్టు వెన్నెల కూడా షాక్ అయిపోతుంది. ఆ నాగమ్మ కారణంగానే ఇలా మూర్ఖుడిలాగా ప్రవర్తిస్తున్నాడే తప్ప ఇతనిలో ఒక మంచి మనిషి ఉన్నాడు, ఆ మనిషిని బయటికి తీయాలని అయితే వెన్నెల అనుకుంటుంది. భోజనం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత వెన్నెల తన చీర కొంగనైతే ఇవ్వడం జరుగుతుంది. ఏం అవసరం లేదు, నేను క్లీన్ చేసుకోగలని చెప్పని వెళ్ళిపోతాడు. అయితే మొత్తం మీద వెన్నెల అతి కష్టం మీద శంకర్ని సత్యనారాయణ వ్రతంకి అయితే ఒప్పిస్తుంది. వ్రతం చేస్తుండగానే ఆశీర్వాదం తీసుకోవాలంటే అందరి దగ్గరికి వెళ్తూ ఆఖరిలో నాగమ్మ దగ్గరికి వెళ్ళేసరికి వెన్నెల కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక నాగమ్మ కావాలని ఇలా చేస్తుంది, నా కాళ్ళకి ఎక్కడ మొక్కాల్సి వస్తుందో ఇలా చేస్తుంది అంటే ఇక వెన్నెల వాళ్ళ అమ్మమ్మ ఉండి అలా ఏం కాదు, శంకర్ కోసం తన ఉపవాసం ఉండి ఈ వ్రతం అయితే చేసింది, అందుకే కళ్ళు తిరిగిపోయి ఉంటాయని చెప్పగానే శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నా కోసం వెన్నెల ఉపవాసం ఉందా, నా మంచి కోసం, నా బాగోగుల కోసం అనగాని అన్నట్టుగా. దీన్ని బట్టి చూస్తే శంకర్లో మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది. శంకర్ అలాగే వెన్నెల మీద ప్రేమ కూడా కలిగినట్టు తెలుస్తోంది. ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే వరలక్ష్మి వీళ్ళిద్దరికీ శోభనం జరిపించాలని అనుకుంటుంది. కానీ దానికి నాగమ్మ ఒప్పుకోదు. మరి నాగమ్మను కాదని వరలక్ష్మి వెన్నెలకి శంకర్కి శోభనం జరిపిస్తుందా, ఈ నాగమ్మ జరగనిస్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.